మార్గంలోకి బాగానే వచ్చేస్తున్నారు. చక్కగా గుడికి వెళ్తారు, చక్కగా ప్రార్థన చేయించుకుంటారు, వాక్యం వింటారు, బాగానే చక్కగా అన్నీ బాగానే చేస్తారు. మార్గంలోకి వచ్చారు. సత్యంగా జీవిస్తున్నారా? ఆలోచన చేయండి. మార్గంలో బాగానే వచ్చారు. సత్యంగా ఉంటున్నారా? ఆలోచన చేయండి. ఉంటున్నారా? సత్యంగా ఉండాలి. సత్యంగా ఉంటున్నాం, బాగానే ఉన్నామండి అనుకుంటున్నారా? దేవునికి మహిమ కలుగునగాక, సంతోషమే. సత్యంగా జీవిస్తున్నారా? దేవుడు మీ అందరినీ దీవించునుగాక. సత్యంగా బాగానే జీవిస్తున్నాము. విశ్వాసంగా ఉంటున్నారా? ఆత్మానుసారంగా జీవిస్తున్నారా? మార్గం అనేది బాగానే తెరుచుకున్నారు, దేవుని తెలుసుకున్నారు, బాగానే ఉంది. రక్షణ తీసుకున్నారా? అబ్బే, రక్షణ ఎందుకు తీసుకుంటామండి? మా అమ్మాయి పెళ్ళి అవ్వలేదండి, మా అబ్బాయి పెళ్ళి అవ్వలేదండి, అయ్యో ఉద్యోగం రావాలి కదండి, అప్పుడే మారిపోతే ఎలాగండి అన్నవాళ్ళు ఉన్నారా? రక్షణ లేదండి. అదేనండి సత్యం అంటేనే. సత్యంలోకి రక్షణ తీసుకున్నాం, బాగానే ఉంది. కొద్ది శ్రమలు వస్తున్నాయి రక్షణ తీసుకున్నాక. అయ్యో, దేవుని పరిపూర్ణంగా తెలుసుకోకముందు బాగానే ఉన్నామండి, ఇదిగో రక్షణ తీసుకొని ఇప్పుడు ఇన్ని శ్రమలు పడుతున్నాం అన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మంచి కాయలున్న చెట్టుకే మరి రాళ్ళు ఎక్కువ తగులుతాయట. ఎప్పుడన్నా ఆలోచన చేశారా? రాళ్ళు ఎక్కువ దెబ్బలు కొడతారట. నిజమే కదా. మనము ఎక్కువగా మరి కష్టాల్లో ఉన్న వాళ్ళకే, మనం భక్తి రీతిగా యథార్థంగా ఉన్న వాళ్ళకే కొన్ని కష్టాలు వస్తాయి. బంగారం అని మంచి పేరే, కానీ మేలుము బంగారం కావాలంటే ఏం చేయాలి? అగ్నిలో కాల్చబడాలి. దానికి అగ్నిలో కాల్చబడితేనే దానికి ఉన్న మలినము పోతుంది. నీలో ఉన్న మలినము పోవాలంటే శ్రమలలో నీవు కాలబడాలి కదా. శ్రమలలో అనగా కాల్చబట్టం. ఆ కాల్పులో మనకి భక్తి పెరుగుతుంది. చూడండి, అన్నీ బాగానే ఉంటే మౌనంగా ఉంటాము. అమ్మగారు, నా సమస్య ఇది, నా కొరకు ప్రార్థన చేయండి అని కన్యలతో నాతో చెప్పరు కదా మీరు. అన్నీ బాగానే ఉంటే కనుక లైవ్లోకే రారు ఎవరును. లైవ్లోకి వచ్చిన వాళ్ళు చెప్పిన వాళ్ళు ఎవరున్నారు? అమ్మగారు, నేను బాగానే ఉన్నా, నాకేం పర్లేదులేండి అన్నవాళ్ళు ఒక్కళ్ళు ఉన్నారా? 200 మంది పైబడి వస్తున్నారు. అందరికీ కష్టాలే. నాకు ప్రార్థన చేయండి, నాకు ప్రార్థన చేయండి, నా సమస్య ఇది చెప్పుకునేవాళ్ళే. అందుకనే మార్గం బాగానే ఎంచుకున్నారు, కానీ సత్యంగా ఉండండి. సత్యంగా ఉంటే గనక అన్నీ సాధ్యమే. సాధ్యమే నా దేవునికి. అసాధ్యం అంటూ ఏమీ లేదు. మీరు కూర్చొని బాగానే కౌరులు చెప్తారండి, అవి పాటించాలంటే చాలా కష్టం అండి అంటారు కొంతమంది. నిజమే కదా. 1వ క్లాసులో నుంచే 10th క్లాసులోకి వెళ్ళిపోవాలంటే ఎలా సాధ్యమవుతుంది? ఆలోచన చేయండి. 1వ క్లాస్ నుంచి, ఎల్కేజీ నుంచి యూకేజీ నుంచి 1వ క్లాస్ నుంచి 2, 3, 4, 5 స్టెప్ బై స్టెప్ ఆ విధంగా పైకి రాగలుగుతాం. అలాగే మనం ఒకేసారి మరి పైకి వచ్చేవాళ్ళంటే కుదరదు. ఎప్పటి నుంచో కష్టాలు పడుతున్నాం, ఎప్పటి నుంచి పెళ్ళి అవ్వట్లేదు, ఇన్ని సంవత్సరాలుగా అయిపోయింది, పెళ్ళి అవ్వట్లేదు అన్నవాళ్ళకి వచ్చిన వెంటనే పెళ్ళి అయిపోతుందా? అవ్వదు. కొన్ని పరీక్షలు ఉంటాయి, వాటిలో నెగ్గాలి. నెగ్గితేనే అప్పుడు వివాహం అవుతుంది. ఆలోచన చేయండి. ఏదేదో ఒకసారి ప్రార్థన చేయించు.